హలో ఫ్రెండ్స్, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. మిక్సీ టాక్ తెచ్చుకుంది. మరి నేనైతే ఈ మూవీని చూసాను, నాకైతే బిలో యావరేజ్ కింద అనిపించింది. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే ఈ మూవీకి అసలు డే 1 ఎంత రావచ్చు, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వచ్చింది, ఆఫ్లైన్ సేల్స్ ద్వారా ఎంత వచ్చింది, ఇండియాలో ఎంత వచ్చింది, ఏపీ స్టేట్స్లో ఎంత వచ్చింది, ఓవర్సీస్లో ఎంత వచ్చింది, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎంత వచ్చింది, అన్నీ కూడా వివరంగా చెప్తాను భయ్య. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి భయ్య. 1000 మంది కూడా లైక్ చేయట్లేదు. మరి మన ఫ్యాన్స్ అందరూ ఏమైపోయారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైపోయారు? లైక్ చేయండి భయ్య, లైక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి అయితే దాదాపుగా 120 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు భయ్య. అంటే బడ్జెట్ తక్కువ కింద మీకు అనిపించవచ్చు. పవర్ స్టార్ రెమ్యునరేషన్ తీసుకోలేదు, రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారు అనమాట. అందుకని బడ్జెట్ తక్కువ అనిపిస్తుంది. లేదంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 200 కోట్లు ఈజీగా దాటిపోతే ఏ సినిమా అయినా సరే. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి 120 కోట్ల వరకు బడ్జెట్ అయింది భయ్య. అదేవిధంగా ఈ మూవీని 130 కోట్లకు అమ్మారు. అంటే వాళ్ళ వేడిగా ఈ మూవీకి బిజినెస్ 130 కోట్ల వరకు జరిగింది. ఏపీ అండ్ తెలంగాణలో 113 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో 12 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే 132 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది భయ్య ఈరోజు. అంటే లాంగ్ రన్లో దీన్ని అచీవ్ చేయాలంటే దాదాపుగా 220 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. 200 కోట్ల పైన గ్రాస్ వస్తే ఈ మూవీ అయితే సేఫ్ అవుతుంది అనమాట. ఇక ఈ విధంగా ఈరోజు దాదాపుగా వరల్డ్ వైడ్గా 1600 స్క్రీన్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య. ఏపీ అండ్ తెలంగాణలో ఒక 900 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక 100 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఓవర్సీస్లో ఒక 350 స్క్రీన్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య. మొత్తం మీద వరల్డ్ వైడ్గా 1600 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక 25 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇదైతే పవర్ స్టార్ రేంజ్కి తక్కువ అని చెప్పవచ్చు. ఓజీకి చాలా అద్భుతంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. హరిహర వీరమల్లుకు కూడా జరిగాయి భయ్య. కానీ హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఓజీకి అయితే జరగలేదు. మరి హరీష్ శంకర్ ప్రాబ్లమా లేకపోతే పవర్ స్టార్ ప్రాబ్లమా నాకైతే అర్థం అవ్వట్లేదు. పవర్ స్టార్ కెరీర్లోనే చెత్త ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా ఇదైతే నిలవబోతుంది భయ్య. అది కూడా ఓజీ తర్వాత. ఓజీకి 150 కోట్ల వరకు డే 1 గ్రాస్ అనేది వచ్చింది. దాంట్లో సగం కూడా ఈ వస్తాదికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక 25 కోట్లు వచ్చింది భయ్య. ఇంకా మహా అంటే ఆఫ్లైన్ సేల్స్ ఒక 25 కోట్లు మాత్రమే రావచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో ఒక 35 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఓవర్సీస్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఒక 10 కోట్లు రావచ్చు. అంటే ఒక 50 నుండి ఒక 60 కోట్లు మాత్రమే ఈ మూవీ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. అంతకు మించి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి, ట్రేడ్ అంచనా బట్టి అయితే మాత్రం ఈ మూవీకి డే 1 50 నుంచి 60 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి మీ ఉద్దేశం ప్రకారం అసలు ఈ మూవీకి డే 1 ఎంతవరకు రావచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.